మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? దీనికి కావాల్సినవండి మినప్పిండి, పల్లీలు, శనగపప్పు, అల్లం, మినప్పప్పు, జీలకర్ర, బొంబాయి రవ్వ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీడిపప్పు, కొత్తిమీర, ఆవాలు, సాల్ట్. ఉప్మా బోండాకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాని తయారీ విధానం ఏంటో తెలుసుకుందాము. సో రాజలక్ష్మి గారు, ఎలా ఉంటుందండి ప్రొసీజర్? ఫస్ట్ స్టవ్ వేసి ఉప్మా చేసుకుందాము. మనం ఉప్మాకి రెడీ చేసుకున్న ముందర ఆయిల్ కూడా ఇక్కడ పెట్టుకుందామండి. ఆయిల్ కూడా వెలిగించండి. ఆయిల్ వేసుకుందాము. ఉప్మాకండి ఇది. ఓకే. సో ఇది రెగ్యులర్ ఉప్మా ప్రొసీజర్? అదండి. లేకపోతే ఉప్మాను కూడా ఏమైనా వెరైటీగా చేస్తున్నారా? ఏం లేదు, ఉప్మా మామూలుగానే. నూనె తాగాక అందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ ఆవాలు వేస్తారండి. ఆవాలు వేయకూడదు, పల్లీలు వేయాలి. పల్లీలు వేస్తే ఏంటంటే బాగా వేగుతాయి. పల్లీలు వేగాక శనగపప్పు వేయాలి. ఇదేంటి, మీరు సొంతగా తయారు చేస్తారా ఈ రెసిపీని, లేకపోతే ఇంతకు ముందర ఎక్కడైనా తిన్నారా? దీనికి కొంచెం స్టోరీ ఉంది, చెప్పనా? చెప్పండి. ఇది అసలు ఉప్మా బోండాలు అన్నది మాకు తెలియదు. అయితే నా మ్యారేజ్ 90s లో అయింది. అయితేనేమో ఆ రోజు మార్నింగ్ ఇడ్లీ వడ అవి చేశారు, టిఫిన్ చేశారు. ఈలోగానే మగపిల్లి వారు అలా కూడా పెడతారు కదా మన్ని. అంతా అయిపోయాక 11 గంటలకి అలాగా మగపిల్లి వారు వస్తున్నారు అంటే ఇంకా వంట వాళ్ళకి చెప్తారు. ఎప్పుడంటే క్యాటరింగ్ అవన్నీ ఉన్నాయి, అప్పట్లో ఏం లేవు కదా క్యాటరింగ్. వాళ్ళు వస్తున్నారు కదా చేయండి అని వంట వాళ్ళకి ఆర్డర్ వేశారు. వాళ్ళు ఏం చేశారు, 3-4 కేజీలు ఉప్మా చేశారు, తొందరగా అవుతుంది. అయ్యేసరికి వచ్చింది 10 మంది. ఆ రోజు బస్సు లేట్ అయ్యి వాళ్ళు 12 గంటలకు వచ్చారు. ఇంక ఉప్మాలో తింటారు, ఎండలో వచ్చిన అందులో మేలు అయిందన్నమాట. ఆ ఉప్మా ఎలా పడితే అలా ఉండిపోయింది మొత్తం. ఇంకా వాళ్ళది తప్పు కాదు కదా, ఎంతమంది వస్తున్నారని మనం అడగలేము. వాళ్ళు వస్తున్నారని కానీ ఎంతమంది అని కౌంట్ చేయలేదు. వీళ్ళేమో ఒక 4 కేజీలు 3 కేజీలు ఎక్కువ చేశారు. ఇంకా ఏం చేయాలి, ఇంకా వాళ్ళు లంచ్ టైం అయిపోయింది, భోజనాలు అన్నీ అయిపోగానే ఇంకా వంటింట్లోకి వెళ్తే ఉప్మా ఎలా పడితే అలా ఉంది. అప్పుడు మా బాబాయ్ గారు మాట నర్సాపురంలో ఉంటారు. ఆయన ఏం చేశారంటే మగబెల్లి వారికి ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వాలి కదా, ఇది రెడీ చేద్దామంటే అప్పట్లో ఏంటంటే అండి మినప్పప్పు బియ్యం మనకి పిండి పట్టించుకునేవారు. ఇప్పుడంటే దోశల పిండి అవన్నీ, కానీ ఒక మ్యారేజ్లు వచ్చినా ఏది వచ్చినా మినప్పప్పు బియ్యం స్టాక్ పెట్టుకునేవారు. అలా పెట్టగానే ఇంకా ఏం చేశారంటే అదంతా ఇలా తోపు చేసుకున్నాను. మినప్పప్పు బియ్యం కలిపేసి పిండి పొడిపిండి ఉంటుంది కదా, ఒక 3 hours ముందు నానబెట్టారు. నానబెట్టి ఉప్మాను చేయమని చెప్పి రౌండ్గా బౌల్గా చేసి ఉప్మా చేయించారు మా బాబాయ్ గారు. చేయించి ఇంకా మగవాళ్ళు పెళ్లి వారికి పల్లీలు పుట్నాలకి కొబ్బరి కలిపి చట్నీ చేయించారు. ఇంకా ఉప్మా అంతా అయిపోయింది అనమాట, స్నాక్స్ కింద ఈవినింగ్. అలాగా ఆ స్టోరీ అనమాట. ఆ విషయం ఆయనకు తెలుసా, ఇలా మిగిలిపోయిన ఉప్మాని వాళ్ళు పెట్టారు? మిగిలిన అనలేదు, ఉప్మా చేయించామని చెప్తాం, వాళ్ళకి ఏం చేసింది తెలియదు కదా. ఎప్పటికీ అది గుర్తొస్తుంది చేసినప్పుడు. అలా తర్వాత ఆవాలు వేసుకోవాలి. అయితే తిన్నాక వాళ్ళకి ఏంటో అర్థం అవ్వలేదు. ఫస్ట్ మన ఆంధ్ర సైడ్ కొన్ని ఇచ్చాడు అర్థం అన్నమాట. మా వారిది తెలంగాణలో సూర్యాపేట. ఇంకా అందరూ తిన్నారు, చాలా బాగుంది చాలా బాగుంది అని అన్నారు. ఇదేదో సైడ్ రెసిపీ బాగా నచ్చింది. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే కొన్ని తెలియవు కదా ఐటమ్స్, మన సైడ్ ఉన్నవి తెలీదు. అందులో ఏంటంటే గోంగూర పచ్చడి, కందిపొడి అవన్నీ మెయిన్ మాట. ఓహో ఇదొకటి ఏదో ఐటమ్ లేని చెప్పి తిన్నాక తర్వాత అడిగారు స్వీటు, కాజాను, మైసూర్ పక్కన ఏదో చేయించారు. అవన్నీ తిన్నాక ఇవి కూడా పెట్టారు. ఓ చాలా బాగుందని మొత్తం అలా మా బాబాయ్ గారి వల్ల అయిపోయింది మాట. మాకు స్నాక్స్ రెడీ అయిపోయింది, వాళ్ళకి స్నాక్స్ టైప్ లా అయిపోయింది. అప్పటి నుంచి ఉప్మా వెళ్ళిపోయింది. నెక్స్ట్ పోపు వేగానే పచ్చిమిరకాయలు వేద్దామండి. నేను కొంచెం అల్లం కూడా వేసాను. అల్లం సో ఆ తర్వాత ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేస్తారా మళ్ళీ? దీన్ని కంపల్సరీ చేస్తూనే ఉంటారు. మా చిన్నబాబుకి కూడా బాగా ఇష్టము. ఇంకేం ఉప్మా మన్నాడు వాడు టీచింగ్ లో వెళ్ళేవారు మాట టీచర్స్ కి. అయితే అమ్మ ఉప్మా బోండాలు చేయవారు అని పట్టుకెళ్తే టీచర్లు వాళ్ళు కూడా చాలా బాగుందని, ఏమైనా మిగిలిపోతే ఇంకా అదే చేశారు. జీలకర్ర కూడా వేసుకోవాలండి, కరివేపాకు. అంటే మనం మామూలుగా పూర్ణం ఊర్లకు కూడా ఇలా మినప్పిండి తోపే కదా వాడేది, దాంట్లో కూడా బియ్యం ఉంటుందా లేకపోతే ఒట్టి మినప్పిండి? దాంట్లో తోపే మినపప్పు బియ్యం కలిపి దోసల పిండిలా రుబ్బుకుంటారు. కొంచెం కొత్తిమీర కూడా వేయాలి.
అలా మాట స్టోరీ ఉప్మా బోండాలకి. బాగుంది, స్టోరీ బాగుంది బాగుంది కదా. మరి బొండాలు ఎట్లా ఉంటాయో తిని చూసి చెప్తాను. సాల్ట్ కూడా వేసుకుందాం. మా వాళ్ళందరూ టీవీ చూస్తుంటారు, హాయ్ అని చెప్పండి. మా తోటకోళ్ళు వాళ్ళు, ఓకే, మా వారు, మా పిల్లలు వాళ్ళు. రాజలక్ష్మి గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా రారండే వంటలు చేద్దాం కార్యక్రమం తరఫున పెద్ద హాయ్. బొంబాయి రవ్వ వేద్దాం. ఓకే, అంటే దీన్ని కొంచెం అంటే నీళ్లు ఉజ్జాయింపుగా వేసారుగా, అంటే గట్టిగా రావాలనా లేకపోతే కొంచెం గట్టిగానే రావాలి, గట్టిగా మరి పొడిగా కాకుండా. అంటే కొంతమంది 1కి 3, 1కి 4 కూడా నీళ్లు వేస్తూ ఉంటారు కదా బొంబాయి రవ్వ ఉప్మా కోసం. అవునా, దీనికి సమానంగా చాలు, 1, 1.5 చాలండి. నేను ఉజ్జాయింపుగానే వేసాను. ఓకే, సో ఎందుకంటే అది ఉండలు చుట్టాలి కాబట్టి 1, 1.5 వేస్తే బాగా సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఉడికిపోతుంది. ఓకే, ఇంచుమించుగా పొడి పొడిలాడుతూనే వచ్చేసింది. పొడి పొడి పలచగా అంటే 1 గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు అయితే మనకి ఇలా ఈ క్వాంటిటీలో వస్తుంది. కొందరు ఏంటి పలచగా తింటారు కదా, అప్పుడు 1కి 3 పోస్తారు, 4 పోస్తారు, అలా. అంతే అండి, ఇలా ఉప్మా చేసేస్తున్నాం ఫస్ట్. ఓకే, ఇది ఆఫ్ చేసేస్తాం. ఇప్పుడు ఉప్మా అయిపోయింది కదండి, దీన్ని ఉండలు చేసుకుందాము. ఇవి ఇలా ఉండలు చేసుకోవాలి. ఇలా ఉండలు చేసేసుకున్నాక ఇది నేను ఏం చేశానంటే మినపప్పు బియ్యం పొడిపిండి అండి, ఒక 2 అవర్స్ ముందు నానబెట్టి తీసుకొచ్చాను. దీంట్లో వేసేసుకోవచ్చు మరి. ఆయిల్ వేడయ్యి కొంచెం ఆయిల్. సో అది ఆ తోపు పిండి ఏదైతే ఉందో దాంట్లో కూడా సాల్ట్ వేయాలా లేకపోతే కొంచెం సాల్ట్ వేయాలి. కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకున్నాను. ఇంకా ఏం వేయట్లేదు ఇందులో, అంటే ఆల్రెడీ ఇందులో అన్నీ ఉంటాయి కదా ఉప్మాలో. ఇలా కలిపేసుకోవాలి. స్పూన్తో వేయచ్చు కానీ చెయ్యి అంతా అవుతుంది కదా, ఉండి మొత్తం పట్టాలని దీంతోనే హ్యాండ్స్ వేస్తే ఇలా వేగాలి. ఇలా వేసేసుకున్నాము, తొందరగానే కూడా వేయిపోతాయి, అన్నీ కలిపి ఉన్నాయి కదా. ఓకే, ఇలా వేయిపోయి కదండి, చాలు. వేడివేడి ఉప్మా బోండాలు రెడీ అయ్యాయి, టేస్ట్ చూసి చెప్పండి. సో వేడివేడిగా ఉప్మా బోండా అయితే రెడీ అయిపోయినాయండి. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. ఉప్మా బోండాకి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, పల్లీలు, జీలకర్ర, శనగపప్పు, జీడిపప్పు, ఉప్పు, కొత్తిమీర, మినప్పిండి, అల్లం. ఉప్మా బోండా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె వేసి పల్లీలు, శనగపప్పు, ఆవాలు, మినపప్పు, పచ్చిమిర్చి, అల్లం, జీడిపప్పు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసి కొన్ని నీళ్లు పోసుకొని ఉప్పు కూడా వేసి కలుపుకొని నీళ్లు ఉడికొచ్చిన తర్వాత బొంబాయి రవ్వ కూడా వేసి కలుపుకొని ఉప్మాలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొకసారి స్టవ్ వెలిగించి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడ నూనె వేసి కాగనివ్వాలి. తర్వాత ఉప్మా చల్లారినాక చిన్న చిన్న ఉండల్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ ఉండల్ని మినపిండి, బియ్యపిండి మిశ్రమంలో డిప్ చేసుకుని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఉప్మా బోండా రెడీ.